ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల 28న హాజరు కావాలంటూ తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం తాను యూకే, యూఎస్ఏకు వెళ్తున్నందున తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతానని చెప్పినట్లు వెల్లడించారు. రేవంత్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నోటీసులు వచ్చాయన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో ఆయన పేరు చేర్చి 48 గంటలు గడుస్తున్నా ఒక్క బీజేపీ నేత కూడా అంశంపై మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 28న హాజరు కావాలంటూ తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం తాను యూకే, యూఎస్ఏకు వెళ్తున్నందున తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతానని చెప్పినట్లు వెల్లడించారు. రేవంత్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నోటీసులు వచ్చాయన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో ఆయన పేరు చేర్చి 48 గంటలు గడుస్తున్నా ఒక్క బీజేపీ నేత కూడా ఆ అంశంపై మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు. రేవంత్ రెడ్డి మాటల మనిషి నుంచి మూటల మనిషిలాగా మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలుగా తమ పాలన సాగితే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం నిందలు, దందాలు, చందాలుగా సాగుతోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకుల పట్ల నిందలు, కాంట్రాక్టర్ల దగ్గర దందాలు, ఢిల్లీకి చందాలు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్న మానాడు కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాల మీకు. ఓ నల్ల బ్యాగులు దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు. మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. మీరు యాద్ చేసుకోండి. నిజంగా కూడా ఎన్ని అబద్ధాలు, ఎన్ని మాటలు. ఉరకండి, తొందరగా పోండి, పరిగెత్తుకుంటూ పోండి, బ్యాంకు గురికి తెచ్చుకోండి. 2 లక్షల రుణం నేను వస్తున్నా రాగానే సోనియమ్మ మీద ఒట్టు మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టేస్తా అన్నాడు. పిలిచిండు బ్యాంక్ వాళ్ళని పిలిచిండు. బ్యాంక్ వాళ్ళందరిని అడిగిండు, మరి 2 లక్షల దాకా రుణం మాఫీ చేయాలంటే ఎన్ని పైసలు అవుతాయి అని అడిగిండు. ఎన్ని పైసలు అయితే అంటే వాళ్ళు అన్నారు చాలా పైసలు అవుతాయి సార్ అని వాళ్ళు చెప్పారు. చాలా అంటే ఎంత అన్నాడు. దగ్గర 50,000 కోట్లు అవుతాయి సార్, కరెక్ట్గా చెప్పాలంటే 49,500 కోట్లు అవుతాయి సార్ అని చెప్పారు. చెప్తే ముఖ్యమంత్రికి గొంతులో రాయిపడ్డట్టు అయింది. వామ్మో ఇదేమి రాని తెలియక చెప్తిమి, ఏదో ఒకటి చెప్తిమి, ఎట్లా అని ఆలోచన చేసినాడు. ఎక్కడ కథ ప్రారంభమైంది? 49,500 కోట్ల కాడ ఇచ్చింది ఎంత? 11-12,000 కోట్లు. చారాన కోటికి బారాన మసాలా అంటే విన్నరా? ఇదే ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 11,000 కోట్లు. ఇంకా సిగ్గు లేకుండా దానికి రుణమాఫీ చేసేసినాం, మేమేదో ఏకేసినాం, పీకేసినాం అని చెప్పి ఊర్ల నిండా ఫ్లెక్సీల మొఖాలకి.